హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి లాగ్స్కి. ఇవాళ ఏంటంటే మంచి హాస్యం కథ. అంటే హాస్యం ఉంటే హాస్యం ఉంది, కానీ మంచి కథ. ఆడవాళ్ళు కూడా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళ కాపరాలు ఎలా అంటే ఇంట్లో ఆర్థికంగా భర్తగా అమాయకుడైతే ఎలా కాపాడతారు, దాని గురించి కథ. చిన్న నవ్వు కూడా ఉంది. రోకలి పూజ అనే కథ. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి, మీకు ఐడియా ఉంటుంది. కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పదండి అయితే కథలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడివింటి లాగ్స్కి. ఇవాళ మంచి అంటే చిన్న హాస్యం ఉంది, మంచి కథ అనమాట. కథ పేరేంటి తెలిసిన? రోకలి పూజ. కథ బాగుంది కదా, రోకలి పూజ పేరు బాగుంది కదా. అయితే ఇవాళ కథ చెప్పుకుందా. ఏంటంటే అనగనగా ఒక ఊర్లోని, ఒక గ్రామంలోని, ఒక చిన్న ఊర్లోని ఒక రైతును అతని భార్య ఉండేవారు. ఆ రైతు భార్య ఉంటేనేమో ఆ రైతుకి ఏంటంటే మహానందమైనది ఏమిటంటే ఎప్పుడు ఎవరో ఒకరిని చుట్టాలని, గెస్ట్ని అలా పిలుస్తూ భోజనాలు పెడుతూ అతిథి మర్యాదలు చేస్తూ ఎంతో అంటే ఎంత పిచ్చి అంటే మనుషులంటే అంత పిచ్చి అనమాట. ఎప్పుడు ప్రతిరోజు కనీసం ఒక 5-6 కన్నా విస్తర్లు లేవాల్సిందే. వాళ్ళ ఇంట్లో అన్నం తినాలి, వాళ్ళకి మర్యాదలు చేయాలి. వచ్చిన వాళ్ళు ఒక రోజుతో వెళ్ళిపోకూడదు, వారం 5 రోజులు ఉండాలి. పాపం పిచ్చిల్లాలి ఆవిడ వండి పెట్టలేక పాపం చాలా కష్టాలు పడుతూ ఉంటుందన్నమాట. సరే ఎంత చెప్పినా భర్త విండు. ఏమండి, ఎన్నాళ్ళైనా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆస్తులు మటుకు ఎన్ని నిలబడతాయి? అతను వ్యవసాయం చేస్తున్నాడు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కానీ అతను ఏంటి ఇలా పిలిచి 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 ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక 5 పిలిచి 10 రోజులు ఉంచుకోవడం, వారం రోజులు ఉంచుకోవడం. వాళ్ళు బాబోయ్ వెళ్ళిపోతాం మొర్రో అన్నా కూడా లేదు లేదు ఉండండి ఉండండి అని వాళ్ళకి అతిథి మర్యాదలు అతిగా చేసి వాళ్ళని బలవంతంగా ఉంచడం. వాళ్ళు వెళ్ళేసరి ఇంకెవరినో పిలవడం. ఇదేదో ఇతను బాగానే చూస్తున్నాడు కదా, చుట్టాలందరూ కూడాను అటు వచ్చి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వస్తున్నారు వెళుతున్నారు. చక్కగా వీటిలో బాగానే ఉంది కదా, చక్కగా ఎన్ని ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి, మనకి హాయిగా ఉంది. కొంచెం ఆ ఊర్లో పనులున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారన్నమాట. ఇలా అందరూ వస్తున్నారు, చుట్టాలు చక్కగా వస్తున్నారు, ఉంటున్నారు, తింటున్నారు, వెళుతున్నారు వాళ్ళు. సిరి భార్య విసిగిపోతుంది. ఏంటి పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమీ ఆస్తి మిగల్చలేదు, వచ్చిన వాళ్ళందరికీ బాగా మర్యాదలు చేస్తున్నాడు. ఇంతకీ ఎప్పుడో ఎవరికో అవసరానికి చెయ్యాలి, కానీ ఇంతలాగా చేసిస్తే రేపొద్దున పిల్లల గతి ఏంటి, మనకేంటి, వృద్ధాప్యంలో ఏంటి అని ఎంత చెప్పినా అతను విండు. అతిథి మర్యాద, నా ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి, నేను అతిథి మర్యాద చేయాలి, ఇదే మాట అతనికి. సరే చూసింది సరేలే ఏం చేస్తాను, అలా వండి పెడుతూ. ఎవరికైనా కష్టమే కదండి, అన్ని రోజులు ఎవరన్నా వచ్చి ఉంటే. సరే ఇంకా అలా ఊరుకుంది. అలాగే అన్నది ఒప్పించుకున్నాను నేను. ఒప్పించుకొని ఏం చేసింది, నెక్స్ట్ ఇంకా మళ్ళీ వారంలోనేమో ఒక 5-6 అతిథులు వచ్చారు వీళ్ళింటికి. వాళ్ళని బాగా రాగా రిసీవ్ చేసుకున్నాడు, చక్కగా తీసుకొచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. వాళ్ళకి అంతా అతిథి మర్యాదలు అన్నీ చేసి, మీరు శుభ్రంగా కాఫీలు అవి తాగిన తర్వాత మీరు స్నానాలు చేసి రెస్ట్ తీసుకుంటుండండి, నేను బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళి మంచి కోడిని తీసుకొస్తాను. మా ఆవిడ చాలా బాగా కోడి కూర వండుతుంది, ఆ కోడి కూర తినేసి మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, కోడి కూర తిందాం, ఇది అదే నేను చెప్తాడు. వాళ్ళందరూ సంతోషిస్తారు, ఇంత మర్యాదలు చేస్తున్నాడు, ఇంత బాగుంది అంత బాగుంది. సరే అనుకుంటారు. అలాగే మీరు వెళ్ళి రండి అంటారు. వాళ్ళేమో వీళ్ళు స్నానాలు చేద్దామని అందరూ కూర్చుని అలా కబుర్లు చెప్తుంటారు. ఇంకా అతను అటు వెళ్ళగా భర్త వెళ్ళగానే భార్య ఏం చేస్తుందంటే, లాభం లేదు, ఇంక ఇది అరికట్టకపోతే ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఇతని పిచ్చి అతిథి మర్యాదలు ఏమిటి, ఈ పిచ్చి ఏమిటి అనుకొని సరే అని చెప్పి ఏం చేస్తుంది, పెద్ద రోకలు ఒకటి తీసుకొస్తుంది. ఈ చుట్టాలందరూ చూస్తూ ఉంటారనమాట. ఆ రోకలు ఇచ్చి రోకలు నిండా పసుపు రాస్తుంది. పసుపు రాసి శుభ్రంగా బాగా కనిపెట్టేటట్టు కుంకుమ బొట్లు పెడుతుంది. కుంకుమ బొట్లు పెట్టి దేవుడి గదిలో పెట్టి పూజ చేయడానికి పెడుతూ ఉంటాం. పెట్టింది. అంతే అతిథులు అడిగారు, ఇదేంటమ్మా, ఇదేంటి రోకలకి ఏంటి పసుపు రాసావు, బొట్లు పెట్టావు, దేవుడి గదిలో పెట్టంటే, నేను రోకల పూజ చేస్తున్నాను. రోకల పూజ మేము ఎప్పుడు కనీ విని ఎరగలేదు, రోకల పూజ ఏంటి ఎప్పుడు చూడలేదు, ఎక్కడా వినలేదు, ఇదేంటమ్మా అంటాను. ఏం చెప్పంటారండి, మా ఆయనకి డబ్బు పిచ్చి బాగా పట్టుకుంది. మా పక్కనేను ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, అతనేమో ఏం చెప్పాడు, నువ్వు ఇలాగ నాకు డబ్బు బాగా సంపాదించండి, నేను ఏం చేయాలని అడిగాడు మా ఆయన వెళ్ళి. అతనేం చెప్పాడంటే, ఓ రోకలికి పసుపు రాసి బొట్లు పెట్టి రోజు పొద్దునే పూజలో పెట్టుకోండి, పూజ చేసుకున్న తర్వాత రోజుకొకళ్ళ తలకాయ మీద కొట్టి వచ్చిన రక్తంతో అమ్మవారికి అభిషేకం చెయ్యండి అని చెప్తాడు అతను.
అందుకు అలా చెప్పేసరికల్లా మా ఆయన అందుకే నేను అందరినీ అతిథులను పిలుస్తున్నాడు, రోజుకొకళ్ళు చేస్తున్నాడు. ఇప్పటికి 66 మంది అయ్యారు. ఈ రాత్రి ఎవరో అదృష్టవంతులో దురదృష్టవంతులో ఎవరికి అవుతుందో తెలీదు. ఈ రాత్రి కూడాను అందుకే రోకలి పూజ చేసి పెట్టాను. మా ఆయన మీలో ఎవరు తల బద్దలు కొడతాడో నాకు తెలియదు. ఆ రక్తంతో అమ్మవారికి అభిషేకం చెయ్యాలి కదా అని అంటుంది. దాంతో ఇదేంటమ్మా రోకలి పూజ ఏంటి, మమ్మల్ని భద్రకొట్టు ఏంటో మేము వెళ్ళిపోతాం అంటే, అయ్యో మీరు వెళ్ళకండి, ఉండండి అని బతిమాలతో ఉంటుంది. అలా వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఉండరు. అమ్మో మాకెందుకు బతికుంటే బలిసారి తింటాం, ఇక్కడ ఉండడం ఎందుకు, మేము వెళ్ళిపోతాం అని వాళ్ళు పారిపోతారు. వాళ్ళు మూటలు కట్టేసి సామాన్ అంతా సర్దిసుకున్నారు, వాళ్ళు పారిపోతారు. ఇంతట్లో భర్త ఏం చేస్తాడు, కోడిని పట్టుకొని చక్కగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన అతిథులు లేరి అని అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పమంటారు, వాళ్ళకేమో మన రోకలు బాగా నచ్చేసింది, రోకలు మన ఇంట్లో పెద్ద రోకలు ఉంది కదా నచ్చింది, వాళ్ళు అతిథులు ఇమ్మన్నారు. నేనేమో ఉండండి, మా ఆయన కోడి తీసుకొస్తున్నారు కదా, మసాలా నూరిన తర్వాత మీకు రోకలు ఇస్తాను. వాళ్ళు అలా కాదు, మాకు ఇప్పుడే ఇవ్వాలన్నారు. నేను మసాలా నూరిన తర్వాత ఇచ్చిస్తాను మీకు, రేపు నేను కొత్తది కొనుక్కుంటాను అని చెప్పాను. అయినా వాళ్ళు వినట్లేదు. అందుకని నేను ఏం చేశానంటేను, ఇంకా అందామని అనుకుని సరే వాళ్ళేమో కోపం వచ్చింది, మా అతిథుల్ని మాకు మర్యాదలు చేస్తామంటే అన్నం పెట్టడం ఒకటేనా, ఇవన్నీ మేము అడిగినవన్నీ కూడా ఇస్తేనే మీరు అతిథి మర్యాదలు చేసినట్టు అని సరే వాళ్ళు కోపం వచ్చి పారిపోయారు. అయ్యో ఎంత పని అయింది, అతిథులకు భోజనం పెట్టకుండా మానేసామే, కోడి తెచ్చాను, నువ్వు కూర వండితే అందరూ ఎంజాయ్ చేస్తూ తిందాం అనుకున్నాను. అయ్యో ఎలాగంటే ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, జస్ట్ ఇలా వెళ్ళారు, పొలిమేరలో ఉంటారు వాళ్ళు, అంత ఎక్కువ దూరం వెళ్ళలేదు. వాళ్ళని వెళ్ళి మీరు పిలుచుకురండి, రోకలు ఇచ్చేసి వాళ్ళకి పిలుచుకురండి అని చెప్తుంది. అంటే సరే అంటాడు. రోకలు పట్టుకొని రోకలు భుజం మీద పెట్టుకుంటాడు, పరిగెట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కనిపిస్తారు. ఉండండి రోకలు ఇలా పైకెత్తి ఉండండి రోకలు ఇస్తాను అంటే వాళ్ళకేమన్నా అర్థమవుతుంది, అమ్మో వీడి పిచ్చి బాగా ముదిరింది, మన బుర్రలు ఎవరు బుర్ర బదులు కొడతాడో ఏమిటో, ఎందుకు వచ్చిన బాధ అని వాళ్ళు ఇంకా పరిగెడుతున్నారు. ఇతను ఇంకా రోకలు పట్టుకొని స్పీడ్గా పరిగెడుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఎవరి మానాన్ని వాళ్ళు రకరకాలుగా విడిపోయారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. అయ్యో వీళ్ళు ఎవ్వరూ దొరకలేదు అనుకొని విచారిస్తూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి వెళ్ళాను, భార్యతో అంటాడు వాళ్ళు వెళ్ళిపోయారే ఎలాగా అని. అందులో వాళ్ళు ఏం చేస్తారు, అందరూ తలో దిక్కు వెళ్ళిపోయిన వాళ్ళు, తలో గ్రామం వెళ్ళిపోయి అన్ని ఊర్లో అందరికీ ఏం చెప్తారంటే, వాడు మన అతిథి మర్యాద చేస్తానంటున్నాడు కదా రైతు, అంతా ఉట్టిది, ఇలాగ డబ్బు కోసం రోకల పూజ, వాళ్ళ ఆవిడ రోకల పూజ చేసిన తర్వాత రాత్రి మనకి అతిథి మర్యాద చేసి రాత్రి రోజుకు ఒకళ్ళ బుర్ర బదలు కొట్టి ఆ వచ్చిన రక్తంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్ట, ఎక్కువ డబ్బు లక్ష్మీదేవి బాగా అనుగ్రహించి డబ్బు అది బాగా రావాలని, అందుకే ఇలా అయిందండి. అమ్మో వీడు ఎందుకా ఇంతమందిని వ్యాపారవంతంగా చేస్తున్నాడు, ఈ రైతు తెలివైన వాడేను, బాబాయ్ అని అందరూ తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఊర్లో కనిపించినా తప్పించుకుంటారు, వాడు ఊడెళ్ళినా తప్పించుకుంటారు. అరే ఇదేంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళందరూ ఎందుకు తప్పించుకుంటున్నారు విచారిస్తూ ఉంటాడు. ఎవరు నా ఇంటికి భోజనాన్ని రారు, ఇంత అతిథి మర్యాద చేస్తున్నా, ఎందుకు ఇలా చేస్తున్నారు అబ్బా అనుకుంటూ విచారిస్తుంటాడు. ఇంట్లో విచారిస్తుంటే భార్య మటుకు చాలా మనసులో మూసిపూసి నవ్వుకుంటూను, మంచి పని అయింది, ఇన్నాళ్ళకి నా ప్లాన్ బాగా సక్సెస్ అయింది, వాడు మొత్తానికైతే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, హాయిగా ఉంది, ఇంకెవ్వరూ రావట్లేదు, నాకు నా పిల్లలకి 2 ఎకరాల పొలవన్నా మిగిలింది కనీసం, లేకపోతే ఇదంతా కూడా లేకుండా మేము ఏమైపోయిందో అని చెప్పేసి మనసులో ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్లు చాలా ముఖ్యమైనవి, షేరింగ్ అంతకన్నా ముఖ్యమైనది. ఇవన్నీ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.